హాయ్ ఫ్రెండ్స్, రైతన్న ఛానల్కు స్వాగతం. రైతులకి భారీ శుభవార్త. దైవ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి కీలక హామీ. అదేందని ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్రజా సంక్షేమానికే పెద్దపీఠం వేస్తూ వరుసటి పథకాలు అమల్లోకి తీసుకొస్తున్న సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు రైతులకు శ్రేయస్సు కోసం ఆలోచన చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా రైతులకు మరోసారి గుడ్ న్యూస్ చెప్పాడు. ఎలక్షన్ కోడ్ కారణంగా తెలంగాణలో సంక్షేమ పథకాలు జోరుగా బ్రేక్ పడింది. అధికారంలోకి రాగానే ప్రజా సంక్షేమానికి పెద్దపీఠం వేస్తూ వరుసటి పథకాలు అమల్లోకి తీసుకొచ్చిన సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు రైతులకు శ్రేయస్సు కోసం ఆలోచిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా రైతులకు మరోసారి గుడ్ న్యూస్ చెప్పారు. గత ప్రభుత్వం ఆలోచించిన చర్యలతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పూర్తిగా దిగజారినప్పటికీ అన్నదాతలకు శ్రేయస్సు తమ ప్రభుత్వం తొలి ప్రాధాన్యత ఇస్తుందని రేవంత్ రెడ్డి సర్కార్ చెబుతూ వస్తుంది. ఈ క్రమంలో రైతులకు 2 లక్షల రుణమాఫీ ఇవ్వడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమవుతుంది. తమ మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగానే రైతులకి ఒకేసారి 2 లక్షల రుణమాఫీ అమలు చేస్తామని, ఇందుకు సంబంధించిన ఆర్బీఐ అన్ని బ్యాంకుల్లో కలిసి విధానాలను రూపకల్పన చేస్తున్నట్లు ఇటీవల తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పగా, ఇప్పుడు దీనిపై సీఎం రేవంత్ రెడ్డి రియాక్ట్గా అయ్యారు. రైతులకు కృషి అయ్యేలా దైవ సాక్షిగా కీలక హామీ ఇచ్చారు. జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి సాక్షిగా ప్రమాణం చేస్తున్న ఆగస్టు 15 లోపు 2 లక్షల రుణమాఫీ చేసి మీరంతా అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. దీంతో రైతు కుటుంబాలకు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు, ఆరోగ్యశ్రీ లిమిటెడ్ 10 లక్షలకు పెంచడం లాంటివి ఇంపార్టెంట్ చేసింది. రీసెంట్గా గృహ జ్యోతి అమలు చేసింది కాంగ్రెస్ సర్కార్. ఇందుకు భాగంగానే రాష్ట్రంలో అర్హులైన కుటుంబానికి 200 యూనిట్ లోపు ఉచిత కరెంటు, 500 రూపాయల గ్యాస్ సిలిండర్ ఇస్తుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఎన్నికలు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు తమకు కాంగ్రెస్ పార్టీ సర్కారు చెబుతుండటం రాష్ట్రంలోని పేద కుటుంబాలకు సంతోషపెడుతుంది. 6 గ్యారంటీలు అమలుపై కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. సర్కార్ ఇప్పటి వరకు అమలు చేస్తున్న పథకాలకు వివిధ విధానాలు రెడీ చేస్తున్నట్టు ఎలక్షన్ పూర్తి కాగానే పెండింగ్లో ఉన్న అన్ని పథకాలపై ఓ క్లారిటీ రానుంది. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. జై జవాన్, జై కిసాన్, జై భారత్.